హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఏదైతే ఉప్మా రవ్వతో అయితే ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం అయితే మనం ఉప్మా రవ్వను హాఫ్ కప్ తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా హాఫ్ కప్పు రవ్వనైతే చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ విధంగా రెడ్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా యాడ్ చేసుకొని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పావు కప్పు పాలనైతే ఇందులో వేసుకోవాలి. పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకైతే నచ్చిన ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా దగ్గర పడేలా ఈ విధంగా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకైతే గిన్నెకి అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా దగ్గర అయ్యాక చక్కగా మూత పెట్టుకొని ఒక 10 to 5 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము మోదకాలు చేసుకున్న మౌల్డ్స్ తీసుకొని మనం ఈ రవ్వనైతే ఈ తయారు చేసుకునే స్వీట్ని అయితే దాంట్లో పెట్టుకొని చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. ఇదైతే చాలా ఈజీ అండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండ్ వినాయకుడు కూడా చాలా ఇష్టం. ఈ గణపతి నవరాత్రుల్లో ఈ ప్రసాదం అయితే ట్రై చేసి వినాయకుడికి పెట్టండి. చాలా అండ్ వినాయకుడిని ఆశీస్సులు అయితే పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.